మా గిరిజన ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అయ్యే పనసకాయలను ఏ విధంగా మార్కెటింగ్ చేయాలో తెలియక మా గిరిజన రైతులు వీటిని అతి తక్కువ ధరకే అమ్మితే మైదాన ప్రాంతాల్లో వీటిని అధిక ధరలకు అమ్మి వ్యాపారులు అధిక లాభాలు ఆర్జించడం మనం చూస్తూనే ఉంటాం కదా. ఇక్కడ రైతులకు ఒక్కొక్క కాయకి గరిష్టంగా చెల్లించే ధర కేవలం 5 రూపాయలు మాత్రమే. పట్టణాల్లో వీటిని కనీసం 200 రూపాయలకి తక్కువ కాకుండా అమ్మడం చూస్తూనే ఉంటాం కదా. చూసారా రైతులకు ఎంత నష్టం జరుగుతుందో. ఇప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా పనసతొనలతో స్నాక్స్ ఆర్ చిప్స్ తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకోగలిగితే గిరిజన యువతకు స్వయం ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ఇటీవల నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పనసతొనలతో చేసినటువంటి స్నాక్స్ ధరలు చూసి నాకు మతిపోయినంత పని అయింది. పనసతొనలతో తయారు చేసినటువంటి స్నాక్స్ ఒక్కొక్క కిలో 600 రూపాయల నుంచి 800 రూపాయలకి అమ్మడం గమనించాను. మనం ఈ పనసతొనలతో తయారు చేసినటువంటి ఆహార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పనసతొనలతో చేసినటువంటి స్నాక్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడంతో పాటు చర్మం యొక్క ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అలాగే కంటి చూపు మెరుగవడంతో పాటు డయాబెటిక్ కంట్రోల్లో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ పనసతొనలు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పనసతొనల స్నాక్స్ ఇంటి వద్దనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పనసతొనలతో స్నాక్స్ తయారు చేయడానికి ముందుగా పక్వానికి వచ్చిన పనసకాయల్ని తీసుకొని వచ్చి తొనల్ని సేకరించాలి. సేకరించిన తొనల్లో పొట్టు లేకుండా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత చిన్నగా కోసుకున్నటువంటి పనస ముక్కల్ని లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి. తర్వాత ఆ ముక్కల్ని బయటకు తీసుకొని కొంచెం చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని తినేయడమే. రుచి అయితే అమోఘంగా ఉంటుంది. Thank you for watching my YouTube channel Lalitya with Karthik.